ఈ యూదుల వీధిలో సినగోగ్ లోపలికి వెళ్ళడానికి ఓన్లీ 10 రూపీస్ అనమాట మినిమం నామినల్ ఫీ ఎంట్రీ టికెట్. సార్ 3 టికెట్స్. Sir, what's the timing? Every day, not Sunday. Thank you, sir. ముగ్గురికి కూడా 30 రూపాయలు తీసుకున్నారు. ఈ లోపల చూసుకుని అక్కడికి వెళ్దాం. చివరిగా కేరళ ప్రాంతాన్ని ట్రావెన్కోర్ రాజుగారు పరిపాలించారు. ఆ రాజుగారు గుర్తించారు ఒక యూదులు ఇక్కడ ఉన్నారు అని అప్పట్లోనే గుర్తించారు. మరి చివరిగా వాళ్ళ సినగోగ్కి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి ఇక్కడ ఉండటానికి వాళ్ళకి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా చేశారు. ఇదిగోండి వీళ్ళంతా యూదులు. సో వీళ్ళు రాజులు వాళ్ళంతా ఏదో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ జీవన విధానం ఇలా ఉండేది. ఇక్కడ కూడా సముద్ర ప్రాంతంలో అన్ని పనులు చేశారు పాపం యూదులు కూడా. ఇదిగోండి హిందువులంతా రాజులుగా ఉన్నారు. వీళ్ళు పాపం ఇక్కడికి వచ్చి కూడా ఏదో పని చేసుకుని బ్రతికారు. ఇలా అప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఆ దెబ్బకి భయపడి అందరూ నీళ్ళల్లో నుంచి కూడా ఒడ్డుకి ఇట్లా వచ్చారు, ఈదుకుంటా కూడా వచ్చారు. అప్పట్లో అన్ని కష్టాలు ఉండేవి పాపం. ఇదిగోండి వీళ్ళంతా యూదుల్ని అలా తరిమేశారు. అప్పుడు అందుకని వాళ్ళు ఇండియాకి వచ్చారు. వీళ్ళంతా యానివర్సరీ ఆఫ్ కొచ్చిన్ సినగోగ్. వీళ్ళంతా యూదులు ఒకసారి వచ్చినట్టున్నారు. అప్పుడు దీనిది ఆ రాజుల దగ్గరికి బ్రాహ్మణ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు సంథింగ్ వాళ్ళతో కలిసిమెలిసి అంతా బ్రతికారు. ఇవన్నీ కూడా వాళ్ళ చిత్రాలు. ఇటు రాజులు బ్రాహ్మణ్స్ అటు యూదులు అంతా కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఇటువంటి యూదులంతా కూడా ఈ విధంగా వచ్చారు. ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి మన ఇండియా సినగోగ్కి వచ్చిన ప్రాంతానికి వచ్చారు.